नमस्ते। ఈ వీడియోలో మనం क्रिया विशेषण के बारे में जानेंगे। क्रिया विशेषण एक अविकारी शब्द है। अविकारी शब्द అంటే ఏంటి? లింగ్ వచన और కారక కారణంగా ఈ శబ్దాలలో ఏ విధమైనటువంటి మార్పు రాదు, వాటిని మనం అవికారి శబ్దని అంటాము। क्रिया विशेषण संबंध बोधक, समुच्चय बोधक और विस्मयादि बोधक, ఈ నాలుగు కూడా అవికారి శబ్దని అంటాము। ఈరోజు మనం क्रिया विशेषण गुरिंची तेलुसुकुंदाम। जिन शब्दों के कारण क्रिया की विशेषता का पता चलता है उसे क्रिया विशेषण कहते हैं। ये శబ్దాల కారణంగా అయితే క్రియ యొక్క విశేషత మనకి తెలుస్తుందో వాటిని క్రియా విశేషణని అంటాము। అంటే క్రియ ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ ఎప్పుడు జరిగింది అనేటువంటి విషయాలన్నీ కూడా తెలియజేసేటువంటి పదాలను మనము క్రియా విశేషణని అంటాము। అంటే క్రియ యొక్క విశేషతను తెలియజేసే పదాలు, వాటిని మనము క్రియా విశేషణని అంటాము। ఉదాహరణకు హాతీ ధీరే ధీరే చల్తా హై, ఏనుగు నెమ్మది నెమ్మదిగా వెళ్తోంది। ఇక్కడ క్రియ ఏంటి? చల్నా, చల్తా హై అనేటువంటిది క్రియ। క్రియ ఏ విధంగా జరిగింది? ఇక్కడ ధీరే ధీరే, నెమ్మది నెమ్మదిగా। క్రియ జరిగేటువంటి విధానము ఏమవుతుంది? క్రియా విశేషణ అవుతుంది। కాబట్టి ధీరే ధీరే అనేటువంటిది క్రియా విశేషణ అవుతుంది। అలాగే గోపాల్ తేజ్ దౌడతా హై, గోపాల్ వేగముగా పరిగెడతాడు। ఇక్కడ దౌడ్న అనేటువంటి క్రియ ఏ విధంగా జరిగింది? తేజ్, వేగముగా। దౌడతా హై అనేటువంటి క్రియ యొక్క విశేషతను చెప్పేటువంటి పదము తేజ్, కాబట్టి తేజ్ అనేటువంటిది క్రియా విశేషణ అవుతుంది। అలాగే మేజ్కే ఊపర్ కితాబ్ రఖీ హై, మేజా బల్లపైన పుస్తకము ఉంచబడింది। పుస్తకం ఎక్కడ ఉంచబడింది? మేజా బల్ల పైన। కాబట్టి పుస్తకము యొక్క విశేషతను, పుస్తకం ఎక్కడుందో మనకు చెప్తోంది కాబట్టి క్రియ ఇక్కడ పుస్తకం ఎక్కడ ఉందో చెప్పేటువంటి కే ఊపర్ అనేటువంటి పదం మనకి ఏమవుతుంది? క్రియా విశేషణ అవుతుంది। రఖీ హై ఉంచబడింది, ఎక్కడ ఉంచబడింది పుస్తకము? మేజా బల్ల పైన। కాబట్టి క్రియ ఎక్కడ, ఎప్పుడు, ఎలా జరిగింది, దాని యొక్క విశేషతను చెప్పేటువంటి పదాలను క్రియా విశేషణని అంటాము। क्रिया विशेषण का वर्गीकरण 3 आधारों पर किया गया है। क्रिया विशेषण యొక్క వర్గీకరణ 3 ఆధారాల ప్రకారంగా చేయబడింది। पहला प्रयोग के आधार पर, ప్రయోగ ఆధారముగా। दूसरा रूप के आधार पर, రూపము ఆధారముగా। और तीसरा अर्थ के आधार पर, అర్థము ఆధారముగా। पहला प्रयोग के आधार पर क्रिया विशेषण के भेद। साधारण क्रिया विशेषण, संयोजक क्रिया विशेषण और अनुबद्ध क्रिया विशेषण। ప్రయోగాన్ని అనుసరించి క్రియా విశేషణ మళ్ళీ 3 రకాలుగా విభజించడం జరిగింది। पहला साधारण क्रिया विशेषण, दूसरा संयोजक क्रिया विशेषण और तीसरा अनुबद्ध क्रिया विशेषण। पहला साधारण क्रिया विशेषण। जिन क्रिया विशेषणों का प्रयोग स्वतंत्र रूप से किया जाता है उन्हें साधारण क्रिया विशेषण कहते हैं। అంటే ఏ క్రియా విశేషణాలనైతే స్వతంత్ర రూపంలో ప్రయోగిస్తామో వాటిని సాధారణ క్రియా విశేషణని అంటాము। అంటే ఫ్రీగా ప్రయోగించేటువంటి క్రియా విశేషణ పదాలు, జైసే కబ్, జల్దీ, వహా ఆది। ఉదాహరణ తుమ్ కబ్ ఆవోగే, నీవు ఎప్పుడు వస్తావు। ఇక్కడ వస్తావు అనేటువంటిది క్రియ ముందు వచ్చినటువంటి పదము కబ్, కబ్ అనేటువంటిది క్రియా విశేషణ। ఎప్పుడు, క్రియ ఎప్పుడు జరుగుతుందో అడుగుతుంది ఇక్కడ, కాబట్టి కబ్ అనేటువంటిది క్రియా విశేషణ అవుతుంది। ఇది సాధారణ క్రియా విశేషణ। ఇస్కే బాద్ తుమ్ జల్దీ ఆవో, నీవు తొందరగా రా, క్రియ ముందు వచ్చినటువంటి క్రియా విశేషణ జల్దీ, కాబట్టి ఇది సాధారణ క్రియా విశేషణ। ఇస్కే బాద్ వహా మత్ జావో, నీవు అక్కడకు వెళ్ళవద్దు। వెళ్ళవద్దు, వద్దు అనేటువంటి క్రియ ఎక్కడకు వెళ్ళవద్దు? అక్కడకు అని చెప్తోంది కాబట్టి ఇక్కడ వహా అనేటువంటిది క్రియా విశేషణ। అలాగే అరే సాంప్ కహా గయా, అరే పాము ఎక్కడకు వెళ్ళింది, ఇక్కడ వెళ్ళింది, ఎక్కడకు అనేటువంటిది ఏమవుతుంది? క్రియకు విశేషతను చెప్తోంది కాబట్టి ఇక్కడ కహా అనేటువంటిది క్రియా విశేషణ అవుతుంది। ఇక్కడ కబ్, జల్దీ, వహా, కహా ఈ పదాలన్నీ కూడా చాలా స్వతంత్రంగా ఫ్రీగా ప్రయోగించేటువంటి క్రియా విశేషణ పదాలు కావడం చేత వీటిని మనము సాధారణ క్రియా విశేషణని అంటాము। दूसरा संयोजक क्रिया विशेषण।
जिन क्रिया विशेषणों का संबंध किसी अन्य कथन के संयोजन के लिए होता है, अर्थात जिस क्रिया विशेषण का संबंध किसी उपवाक्य के साथ होता है उसे संयोजक क्रिया विशेषण कहते हैं। संयोजक क्रिया विशेषण అంటే ఏంటి? సంయోజన్ के लिए అంటే కలపడం కోసము. ఏ క్రియా విశేషణాలైతే మనము వేరొక కథనము కోసము లేదా వేరే ఉపవాక్యములోని పదాలను కలపడం కోసము మనము ఉపయోగిస్తాము వాటిని సంయోజక క్రియా విశేషణని అంటాము. అంటే రెండు వాక్యాలను కలపడానికి ఏ క్రియా విశేషణాలనైతే ఉపయోగిస్తామో వాటిని మనము సంయోజక క్రియా విశేషణని అంటాము. జైసే జహా వహా, జబ్ తక్, తబ్ తక్ ఆది. ఉదాహరణకు జహా తుమ్ హో వహా హమ్ హై. నీవు ఎక్కడ ఉంటావో వహా హమ్ హై, అక్కడ మేము ఉంటాము. ఇక్కడ రెండు వాక్యాలను కలిపేటువంటి పదాలు జహా వహా. నీవు ఉండడము, హో అంటే జహా ఎక్కడైతే ఉంటావో అక్కడ ఉంటాము. కాబట్టి ఇక్కడ క్రియ యొక్క విశేషతను చెప్పేటువంటి జహా వహా ఏమవుతాయి? సంయోజక క్రియా విశేషణ, ఎందుకంటే రెండు వాక్యాలను కలిపాయి కాబట్టి. అలాగే యహా హమ్ చల్ రహే హై వహా వో దౌడ్ రహే హై. ఇక్కడ మేము నడుస్తూ ఉన్నాము, అక్కడ వారు పరిగెడుతూ ఉన్నారు. ఇక్కడ యహా వహా అనేటువంటివి రెండు వాక్యాలను కలిపినటువంటి క్రియా విశేషణ శబ్దాలు కాబట్టి ఇవి సంయోజక క్రియా విశేషణ. అలాగే జబ్ తక్ ఆప్ కర్తే రహేంగే తబ్ తక్ మై బైఠూంగా. ఎప్పటి వరకు అయితే మీరు చేస్తూ ఉంటారో అప్పటి వరకు నేను కూర్చుంటాను. ఇక్కడ జబ్ తక్ తబ్ తక్ అనేటువంటివి రెండు వాక్యాలను ఈ మొదటి వాక్యము రెండో ఉపవాక్యాన్ని కలిపింది కాబట్టి ఈ రెండు కూడా సంయోజక క్రియా విశేషణ శబ్దాలు. ఎందుకంటే ఇక్కడ జబ్ తక్ కర్తే రహేంగే ఇక్కడ క్రియను వర్ణించేటువంటి క్రియ యొక్క విశేషతను చెప్పేటువంటి క్రియా విశేషణ శబ్దాలు ఈ రెండు కూడా. కాబట్టి రెండు సంయోజక क्रिया विशेषण। तीसरा अनुबद्ध क्रिया विशेषण। जिन क्रिया विशेषणों का प्रयोग किसी निश्चय के लिए किसी शब्द भेद के साथ होता है उन्हें अनुबद्ध क्रिया विशेषण कहते हैं। ఏ క్రియా విశేషణాలనైతే మనము నిశ్చయకేలియే అంటే ఖచ్చితత్వము కొరకు మనము వాక్యంలో ప్రయోగిస్తామో వాటిని మనము అనుబద్ధ క్రియా విశేషణని అంటాము. అంటే వాక్యంలో ఖచ్చితత్వము కోసము ఖచ్చితంగా అలా జరిగింది అని చెప్పడానికి భావాన్ని ప్రకటించడానికి ఏ క్రియా విశేషణ శబ్దాలనైతే మనం ప్రయోగిస్తామో వాటిని అనుబద్ధ క్రియా విశేషణని అంటాము. జైసే తక్, తో, భీ, భర్, హీ ఆది. ఈ శబ్దాలన్నీ కూడా క్రియా విశేషణ శబ్దాలు ఖచ్చితత్వం కోసం ప్రయోగించేటువంటి శబ్దాలు. ఉదాహరణకు యహతో బడీ బాత్ హై, ఇదైతే పెద్ద విషయము. ఇక్కడ తో అనేటువంటి క్రియా విశేషణాన్ని ఉపయోగించాము. ఇదైతే పెద్ద విషయము, ఖచ్చితంగా పెద్ద విషయము అని చెప్పేటువంటి భావము. కాబట్టి ఇక్కడ ఉపయోగించినటువంటి క్రియా విశేషణము అనుబద్ధ క్రియా విశేషణ. दूसरा मैंने उसे देखा तक नहीं है, నేను దానిని లేదా అతనిని చూడలేదు అని చెప్పి అంటే ఖచ్చితంగా చూడలేదు అనేటువంటి భావం అన్నమాట ఇక్కడ. అలాగే యహ్ కామ్ తో గలత్ హీ హువా హై, ఈ పని అయితే తప్పుగానే జరిగింది అంటే ఖచ్చితంగా అలా జరిగింది అనేటువంటి భావం ఇక్కడ ప్రకటించబడుతోంది. అంటే ఏంటి? నిశ్చయం కొరకు అంటే ఖచ్చితత్వం కోసం ప్రయోగించబడేటువంటి క్రియా విశేషణ శబ్దాలను మనము అనుబద్ధ క్రియా విశేషణని అంటాము. ఇక మరొక భాగాన్ని మనం వేరొక వీడియోలో నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సూచనల్ని సలహాలని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ధన్యవాదాలు.